ఉన్నారు, ఇంకా జాతీయ పార్టీ ఒకటి అండగా ఉంది అని. కాకపోతే బీజేపీ ఇంతవరకు నోరు అయితే విప్పడం లేదు, బయటికి ఏంటనేది చెప్పడం లేదు. మరి ఈ వ్యూహాత్మక మౌనం ఎందుకంటారు? అలాగే ఎన్డీఏలో చేరడం వల్ల ఇప్పుడు కొత్తగా ఒరిగేదే ఉందండి టీడీపీకి? బీజేపీకి ఆంధ్రప్రదేశ్ వలన వాళ్ళ పొత్తులు ఎవరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దాని గురించి వాళ్ళు ఏమి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ 0.83% ఉన్నటువంటి బీజేపీకి ఏదో పెద్దగా ఓట్లు పెరుగుతాయి, సీట్లు వస్తాయనే నమ్మకం వాళ్ళకు లేదు, ఏ పార్టీలో కూడా లేదు. అవును, కానీ దాని ప్రాపకం కోసం అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇటు జనసేన టీడీపీకి కావచ్చు, ఇద్దరు అరులు చేస్తున్న సందర్భం అయితే ఉంది కదండి. అదే చెప్పబోతున్నాను, మీరు మధ్యలో బ్రేక్ చెప్పండి. ఓకే, ఇప్పుడు ఎందుకు బీజేపీ గురించి ఆలోచిస్తున్నాయి, ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు? కేంద్రంలో అధికారం ఉండటం వలన, అంతే, వేరే కారణం ఏమి లేదు కదా. రేపు మళ్ళీ ఎన్నికల్లో, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా బీజేపీని మళ్ళీ కేంద్రంలోకి అధికారంలో వస్తుంది అని నమ్ముతున్నారు. నమ్ముతున్నప్పుడు ఆ పార్టీతో సఖ్యతగా ఉంటే తప్ప రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర సహకారం లభించకపోవచ్చు, లేకపోతే అడ్డంకులు రావచ్చు అన్నది వీళ్ళ భావన. ఎందుకు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తూ వచ్చారు? వాళ్ళకి, కేంద్రానికి సహకరిస్తున్నాడు, వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడు, అన్ని బిల్లులకు ఆమోదం తెలుపుతున్నాడు, అన్ని నడిచిపోతున్నాయి కదా. అలాగే తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు కూడా సమర్థిస్తున్నారు. ఇప్పుడు 25 సీట్లకు 25 బీజేపీ ఒకవేళ పొత్తు కుదరకపోయినా, వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా, వాళ్ళు గెలవరు అనుకున్నా, ఈ 25 సీట్లు ఇద్దట్లో ఎవరికి ఎన్ని వచ్చినా మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే జై బీజేపీ అనాల్సిందే, వేరే మార్గం లేదు కదా వీళ్ళకు. లేనప్పుడు అఫీషియల్ గా పొత్తు పెట్టుకుంటే ఏమైతుంది అంటే, ఈ ఎన్నికల్లో వాళ్ళకి కాస్త నైతిక మద్దతు లభిస్తుంది. ఎందుకు? కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉంటది, అలాగే పుష్కలంగా నిధులు ఉన్నాయి బీజేపీకి, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడచ్చు అన్నది ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారి భయం ఏంటి? బీజేపీ వాళ్ళకి నైతికంగా మద్దతు ఇస్తే, లేదు పొత్తు పెట్టుకొని పూర్తిగా మద్దతు ఇస్తే తనకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయేమో, కాబట్టి మరి ఆయన కూడా పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తాడేమో తెలియదు. ఇప్పుడు ఎక్కడో మధ్య రాయవారాలు నడుస్తున్నాయి ఇరు పార్టీల మధ్య. కాకపోతే బీజేపీ ఎవరి వైపు వెళ్తుంది, ఎవరి వైపు వెళ్తే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి? ఇవాళ ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉన్నటువంటి పార్టీ వైపు వెళ్తే ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి ప్రజల అభిమానం చురుకునే పార్టీల వైపు బీజేపీ ఉంటే మంచిది అని వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. అంటే సీట్ల విషయం మీరైతే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే బీజేపీకి అంటే ఉన్న ఓట్లు, ఎంతవరకు ఉన్న ఓటు శాతం చూసుకుంటే చాలా తక్కువ, కానీ కాకపోతే బలం కావాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మీరు చెప్తున్నట్టు తక్కువ సంఖ్యలోనే, అంటే ఇప్పుడు సీట్లు ఎక్కువ అడిగితే అప్పుడు ఇప్పుడు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎలాంటి ప్రతిస్పందించే అవకాశం ఉంది? వాళ్ళ సీట్లు, పార్లమెంట్ సీట్లు ఎక్కువ అడుగుతారమ్మా. ఎందుకంటే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ యొక్క పాలసీ వాళ్ళు ఏం తీసుకున్నారంటే, ప్రతి రాష్ట్రంలో కూడా, ఈవెన్ లెఫ్ట్ ప్రభావం ఉన్న కేరళలో కూడా బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉండాలి. ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, నలుగురు కావచ్చు, అది వాళ్ళ పాలసీగా తీసుకున్నారు. అని దానికి సంబంధించిన వ్యూహాత్మకంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇక్కడ కూడా సపోజ్ తెలుగుదేశం జనసేనతో పొత్తు ఉండి ప్రజా వ్యతిరేకత వైఎస్ఆర్సీపీకి ఉన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు 7-8 సీట్లు అడగచ్చేమో, కానీ కనీసం 3-4 గెలిచినా కూడా వాళ్ళకి పార్టీకి ప్రయోజనమే కదా. రేపు పొద్దున 3 సీట్లు గెలిచినాయి అనుకోండి, బీజేపీ నుంచి 7 అసెంబ్లీలు ఉంటాయి అంటే 21 అసెంబ్లీ స్థానాల్లో బలంగా ఉంటారు కదా. అదే వాళ్ళు పార్టీ ఎదగడానికి ప్రయత్నం చేస్తారు, చేయకుండా ఏముంటారు. కాకపోతే సంపూర్ణ మద్దతు తెలుగుదేశం నుంచి ఉండాలి, జనసేన తెలుగుదేశం నుంచి ఉండాలి. పొత్తు కుదిరిన తర్వాత ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళు అధికారంలోకి రావాలి కదా, జనసేన తెలుగుదేశం రావాలంటే బీజేపీ సహకారం కావాలి కదా, ఖచ్చితంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చక్రం తిప్పకుండా ఊరికే పొత్తులు పెట్టుకొని లేండి వాళ్ళందరూ అని చెప్పి
మొన్న బహిరంగ సభలో ఓపెన్ గా చెప్పాడు. ఎప్పుడు అన్నవాడు జాతీయ పార్టీల పేరు కూడా తీసుకొచ్చాడు. ఒక జాతీయ పార్టీ ఏమో పరోక్షంగాను, మరొక జాతీయ పార్టీ ఏమో ప్రత్యక్షంగాను మద్దతిస్తున్నాయి అని చెప్పాడు. అంటే పరోక్షంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, చెల్లెలు, ప్రత్యక్షంగా ఉన్నది ఇప్పుడు బీజేపీ కుదురుతున్నది అని ఆయనే ఒప్పుకుంటున్నాడు, కుదురుతుంది అని. కానీ మళ్ళీ కుదిరితే ఏంటి అన్నది కూడా ఇంకో ప్రశ్న, లోపల కొంత భయం అయితే ఉంటది, లేకుండా ఏముండదు. రైట్ అండి, రైట్ అండి. మరి ఇదే సంబంధించి ఇప్పుడు మరి వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం, నాకు కూడా ఓ ఉన్నారా సార్ మీరు? చెప్పండి. లైన్ లో ఉండమన్నారుగా. ఓకే ఓకే ఓకే, మీరు నాకు కనిపించట్లేదు కదా. ఓకే చెప్పండి రంగనాథ్ బాబు గారు. పర్లేదు. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మన వైసీపీ అధికార ప్రతినిధి ఒక మాట అన్నారు, ఏమని 2014లో కొద్దిలోనే 1% తేడాతోనే పోయాం, లేకపోతే ఆల్మోస్ట్ గెలిచినట్టే కదా అని. అట్లా ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు కూడా ఏ విధంగా అయితే 2014లో 3 పార్టీలు కలిసినప్పుడు అలా కొద్దిలో అయినా ఓడిపోయారో, ఇవాళ 2024లో వాళ్ళు 3 పార్టీలు కలిసినాక అదే ఎందుకు జరగకూడదు ఒకటి. రెండో పాయింట్, ఆయన చెప్పిన ప్రకారమే నేను చెబుతున్నాను. రెండో పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి, 2004లో రాజశేఖర రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిచినాక ఆయన చాలా వినూత్నమైనటువంటి పథకాలు పెట్టారు. ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు, ఉచిత కరెంట్ అవ్వచ్చు, ఇలా ఇంకెన్నో పెట్టారు. కానీ ఆయన 2009లో ఆయన కేవలం ఆయనే చెప్పారు, నేను కేవలం ఫస్ట్ మార్కుల్లో పాస్ అవ్వాల్సిన పాస్ మార్కులతో పాస్ అయ్యాను అని. అంటే చాలా కొద్దిలో గెలిచారు. అంటే అలా కొద్దిలో గెలిచే అధికారంలో ఉన్నాక తిరిగి ఎన్నికకి వచ్చినప్పుడు 2 సార్లు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారైనా లేదా మొన్న ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నాక తిరిగి వచ్చినప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఉంటుంది. కాబట్టి వాడు డెఫినెట్ గా ఈ ముగ్గురు కలుస్తున్నారంటే అది వైసీపీకి పైకి ఎంత గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ వాళ్ళకి అది డెఫినెట్ గా లోపల భయం అయితే ఉంటుంది అనేది నా అభిప్రాయం. వణుకంటే వేణుగోపాల్ ఒప్పుకోర్లే, జగన్మోహన్ రెడ్డికి వణుకు, ఈయన కాదు. అరే ఆయనకు వణుకంటే ఈయన ఒప్పుకుంటారా మన మిత్రుడు? సరే ఆయన అడుగుదామండి. చెప్పండి మీరే వేణుగోపాల్ గారు. అర్చన గారు, అది ఏదో